తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేస్తుంది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల పాటు సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ను రూపొందించారు. 44 దేశాల నుంచి 154 అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, డబ్ల్యూఎఫ్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుదార్ షా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ను ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. ఇక మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్తో తొలి రోజు ముగుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసింది.
ఇక ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేస్తుంది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల పాటు సమిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇక దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ను రూపొందించారు. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, డబ్ల్యూఎఫ్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుదర్ షా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఇక మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ని ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. ఇక మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్తో తొలి రోజు ముగుస్తుంది.